హలో అండి అందరికీ. నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే మేమైతే పట్టేసాము. మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని క్లాత్తో నీళ్ళు లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టాము. ఆ ముక్కలకు ఉన్న వైట్ లేయర్స్ని రిమూవ్ చేసాము. 4 గిన్నెల ముక్కలకు 1 గిన్నె కారం పడుతుంది కాబట్టి శుభ్రంగా మేము వాటికి ఆయిల్లో పసుపు కూడా పట్టించాము. అలాగే ఇంకొక గిన్నెలోకి ముక్కలన్నిటిని తీసుకొని సపరేట్ చేసుకొని దానికి 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం వేసామండి. అలాగే సరిపోనంత ఉప్పు, అలాగే మెంతిపిండి, అలాగే ఆవపిండి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఆ ముక్కలకి అన్నిటికీ కూడా పట్టించేలాగా చూసుకోవాలండి. మేమైతే అలాగే చేసాము. ఆ తర్వాత నూనె కూడా కలుపుకొని ఉప్పు చూసుకొని ఒక డబ్బాలోకి లేదా జాడీలోకి వేసుకోవాలండి. ఉప్పు అనేది కరెక్ట్గా చూసుకోండి, లేదంటే పచ్చడి పాడవడానికి అవకాశం ఉంది. 3వ రోజు మళ్ళీ మేము పెద్ద టబ్లోకి తీసుకొని ఉప్పు, అలాగే ఆయిల్, అలాగే కొంచెం మెంతిపిండి, ఆవపిండి అయితే మాకు తక్కువైనాయండి. మేమైతే మళ్ళీ కూడా అవన్నీ యాడ్ చేసాము. ఈ సంవత్సరం అయితే ఈ పచ్చడి ఈ విధంగా పట్టుకున్నాము. థ్యాంక్ యూ.